చేనేతలకు 30% మార్కెటింగ్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన 4వ రోజు కొనసాగుతున్న చేనేతల ఆత్మగౌరవ దీక్షలో పాల్గొన్న వారికి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ రావు, జాతీయ చేనేత అధ్యక్షుడు పప్పు రమేష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతల సమస్యలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే సహకార సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపాలని అన్నారు. గత ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీలతో పాటుగా వారి సమస్యలను పరిష్కరించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. 3 ఈవెంట్లు, 6 డైవర్షన్ పాలిటిక్స్ లా పాలన చేస్తోందని ఎద్దేవా చేశారు. సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను ఆప్కో కొనుగోలు చేయాలని, ముడి సరుకు ఇచ్చి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిమాండ్లను పరిశీలించి పరిష్కారం చేయాలని చేనేత సంఘాలు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వ్యవసాయ రంగం తర్వాత భారతదేశంలోనే అత్యధిక మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవస్థ ఏదైనా ఉందంటే చేనేత రంగం ఏదైనా ఉంటే అది చేనేత రంగం. మరి ఈ చేనేత కార్మికులు ఆత్మగౌరవ దీక్ష అని చెప్పి రోజుల తరబడి కుటుంబాలతో సహా, మహిళలతో సహా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. కనీసం ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చీమ చిటుకమంటే ఇంటెలిజెన్స్ వెంటనే చెప్తుంది ముఖ్యమంత్రి గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ. కానీ వీళ్ళని ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకి తెలియలేదా? కనీసం వీళ్ళని చర్చలకి పిలాలి అన్న బాధ్యత వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి కానీ, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి కానీ లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి గారు? వారి సమస్యలు తీరుస్తారు, వాళ్ళని కాపాడుకుంటారు, వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆదుకుంటారని చెప్పేసి ఏ రైతన్నా, ఏ చేనేత కార్మికుడన్నా, ఏ మత్స్యకారుడన్నా మిమ్మల్ని ఎన్నుకుంటారు. కానీ మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. నియంత్రణలతో సహా అందరూ కూడా ప్రజలు ఏమన్నా కష్టాల్లో ఉంటే పిలిచి చర్చించారే. వీళ్ళు ఇంతమంది నిరసన తెలియజేస్తుంటే కనీసం స్పందించి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలన్న ఇది మీకు లేదా అని చెప్పేసి ఒకటి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా నేతన్న నేస్తం అని పథకాల్లో జగన్ గారు నేతలను ఎంత బాగా చూసుకున్నారో అంతకన్నా రెట్టింపుగా మేము చూస్తామని చెప్పేసి నేతలని మీరు హామీ ఇవ్వడం జరిగింది. కనీసం జగన్ గారు ఇచ్చేది కూడా మీరు ఇవ్వడం మానేసి 2 సంవత్సరాలు పెట్టి వీళ్ళు కడుపులు ఎండగడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వ్యవస్థీకృతమైన తప్పులు వీరు ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, మాకు 3 లక్షల దుప్పట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్టల్ పిల్లలందరికీ సప్లై చేసే విధంగా ఆర్డర్ ఇచ్చి కనీసం ఆ దుప్పట్లు వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి రెడీగా పెట్టాం, కనీసం మా దగ్గర కొంటం లేదు, అవి చెదలు పట్టేస్తున్నాయని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్కోలో ఇంకో 60,000 దుప్పట్లు గొడౌన్స్లో ఉండగా కూడా అవి పాడైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలకి పంచి పెట్టకుండా ప్రైవేట్ కమిషన్ ఇచ్చి వేరే ప్రైవేట్ కంపెనీల ద్వారా వాళ్ళ కమిషన్లు వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తూ ఇక్కడ రెడీగా ఉన్న స్టాక్ను పర్చేజ్ చేయకుండా మమ్మల్ని ఆకలి దప్పికలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి వీళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా 8 డిమాండ్లు చేసిన పరిస్థితి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు రిమార్క్ కూడా అధికార యంత్రాంగం మీద కూడా రిమార్క్, మా కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చేదరించుకుంటుందని చెప్పేసి వాళ్ళ రిమార్క్స్ కూడా చూస్తున్నారు. ఒకసారి వీరితో కూర్చుని ఈ సమస్యల మీద చర్చించి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చేనేతల ఆత్మగౌరవ దీక్ష 4వ రోజు జరుగుతూ ఉంది. మా ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న మా ఈ దీక్షకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే మా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలకృష్ణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము అడిగేవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్లలో అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా మాకు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా మా చేనేత సహకార సంఘాల జేఏసీ తరఫున, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఈ యొక్క డిమాండ్లు సాధించుకునే వరకు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మాత్రమే రిలే నిరాహార దీక్ష చేస్తాం. అప్పటికీ మీరు స్పందించకపోతే 21వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చున్నాం. ఖచ్చితంగా 20వ తారీఖు లోపు మీరు డిమాండ్లు నెరవేర్చకపోతే 21వ తారీఖు నుంచి మేము అందరం కూడా ఇదే స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.